ఏదేమైనా అమర్నాథీశ్వరుని చూడాలన్న బామ్మ కోరిక పంతం నెరవేరబోతుంది. 60 ఏళ్లలో చేయాల్సిన యాత్రని వీళ్ళిద్దరితో 20 ఏళ్లలో చేయిస్తున్నావు. గొప్పదానివి బామ్మ. అనే మీరు కూడా రావచ్చు కదా. లేదులే అమ్మా, నాకు కొంచెం పనులున్నాయి. మీరు వెళ్ళండి. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయరా. వెళ్ళొస్తాం బాబు. జాగ్రత్త బామ్మగారు. అలాగే నాయనా, మేం వచ్చే వరకు నువ్వు కూడా జాగ్రత్త. ఈ యాత్ర పూర్తవగానే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే నా బాధ్యత పూర్తవుతుంది. అమ్మమ్మ, ముందు మావయ్యని ఇక్కడికి పిలిపించాలి, అది గుర్తుపెట్టుకో. వాడెప్పుడు రావాలి ఇక్కడికి? ఎందుకు రాడు? వాడికిక్కడ మంచు తప్ప మందు దొరకదంట నాయనా, అందుకనే రాడంట. అవును మనవడా, గుడి వరకు మనం ఈ కారులోనే కదా వెళ్ళేది? లేదు నానమ్మ, కార్ కొద్ది దూరం వెళ్తుంది, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. నాయనా శివయ్యా, నీ దగ్గరికే వస్తున్నామయ్యా. పద. సరేరా. వెళ్ళి చట్నీ తీసుకురా. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రండి, మంచి టైంకి వచ్చారు. టిఫిన్ చెదురుగాని కూర్చోండి. మేము చేసే వచ్చా. తినేసారా? ఏంటి పెళ్లి షాపింగ్కి బయలుదేరారా? లేదంకుల్, గౌతమ్ ఫోన్ చేసి అందరినీ తీసుకుని ఇంటికి రమ్మన్నాడు. గౌతమా? పిలుస్తానుండండి. గౌతమ్, నాన్న గౌతమ్. ఎక్కడికి రా? లగేజ్ తీసుకుని బయలుదేరావు. పైగా వీళ్ళందరినీ రమ్మన్నావట, ఎందుకు? అంటే నాన్న, అది కాశ్మీర్కి వెళ్తున్నా నాన్న. ఒకసారి అందరికీ చెప్పి వెళ్దామని. బాలే వాడివి బామ్మర్ది. ఇవేమన్నా ఆఖరి చూపులా? అందరినీ చివరిసారిగా చూసుకుని వెళ్తాను అన్నట్టు చెప్పావు. యాండి, కాశ్మీర్కి ఇప్పుడెందుకు నాన్నా? ఇందిరా కోసం నాన్నమ్మా. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు నువ్వు వెళ్ళడం ఏంటి గౌతమ్? అందుకే వెళ్తున్నాను. అరే, వాడు వెళ్ళినప్పటి నుంచి వాడికి పెళ్లి సెట్ అయిందని చెప్దామంటే ఫోన్ లిఫ్ట్ చేయడు. పోనీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్దామంటే కాల్ లిఫ్ట్ చేయడు. ఆఖరికి నా పెళ్లికి పిలుద్దామంటే కూడా నో రెస్పాన్స్. అందుకే అసలు అక్కడ ఏం జరిగిందో, లేదా ఇక్కడేమైనా జరిగిందేమో తెలుసుకుని వాడిని లాక్కొని వద్దామని వెళ్తున్నాను. గౌతమ్, నువ్వన్నది కూడా నిజమేరా. వాడు వెళ్ళినప్పటి నుంచి నా కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అరే, కనీసం రిటర్న్ కాల్ కూడా చేయలేదు. ఎప్పుడూ ఇలా జరగలేదు. మంచి డెసిషన్ తీసుకున్నావు. వెళ్ళి వాడిని తీసుకురా. ఏంటన్నయ్య మంచి డెసిషన్? ఒక పక్కన బోల్డ్ అని పెళ్లి పనులు పెట్టుకుని ఇప్పుడు గౌతమ్ని వెళ్ళమంటారేంటి? నిజమే కదా నాన్న. పోనీ నాన్న, నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? అదెలా కుదురుతుంది బామ్మర్ది? అన్ని పనులు చూసుకోవాల్సింది ఆయనే కదా. పెళ్లి కొడుకు తాళి కట్టే టైంకి వస్తే సరిపోతుంది కానీ మామయ్య గారు లేకపోతే ఎలా చెప్పు? కరెక్ట్గా చెప్పే బావా. సరే, నా టైం అవుతుంది. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్ 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 బాయ్. గౌతమ్, నిశ్చితార్థం అయ్యి పెళ్లి ముహూర్తం పెట్టాక ఊరి పొలిమేర దాటి వెళ్ళకూడదు. అది అశుభం. నువ్వు చెప్పేది కూడా నిజమేనానమ్మా. పోనీ ఓ పని చేద్దాం. నువ్వే నీ ఫోన్ నుంచి ఇందిరాకి ఫోన్ చేయి. మా ఫోన్ లిఫ్ట్ చేసినా చేయకపోయినా నీ ఫోన్ ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు. నువ్వే వాడిని పిలు. నువ్వు పిలిస్తే వాడు రెక్కలు కట్టుకొని వచ్చి మరీ వాళ్తాడు. నేను వాడికి ఫోన్ చేసి పిలవాలా? అది జరిగే పని కాదు. మరి నేను ఆగే పని కాదు.
గౌతమ్! అమ్మా, ఇంద్రని దత్తత తీసుకోవాలనుకున్నాం, జరగలేదు. వీళ్లతో పాటు వాడికి కూడా పెళ్లి చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం వాళ్ళేకపోతే ఎలా అమ్మా? ఏ వాడు లేకపోతే ఈ పెళ్ళి ఆగిపోతుందా? ఆగదు, జరుగుతుంది. కాకపోతే వాడెప్పుడొస్తే అప్పుడు. అంటే నీ ఉద్దేశం ఏంటి గౌతమ్? మా అందరికంటే అదితి కంటే నీకు వాడే ఎక్కువైపోయాడా? ఏం సుభద్ర, ఇక్కడింత జరుగుతుంటే ఓ పక్క పొలిమేర దాటితే అరిష్టం అని పెద్దవిడు చెప్తూ ఉంటే తల్లిపోయుండి అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ నిలబడ్డావేంటి? నువ్వైనా నీ కొడుక్కి చెప్పు వెళ్ళొద్దని. అలాగే వదినా. నాన్న గౌతమ్, ఇంద్రని తీసుకురావాలని నిర్ణయించుకున్నావు, మంచి విషయమే. పెద్దవాళ్ళు వద్దంటున్నారుగా, వాళ్ళు చెప్పేది నీ మంచికే. కాని నువ్వు మీ నాన్నమ్మ మాట కాదంటున్నావు, కాబోయే అత్తగారి మాట కాదంటున్నావు. ఇప్పుడు నా మాట కూడా కాదంటే నేను తట్టుకోలేను. అందుకే నేను నిన్ను వెళ్ళు అని చెప్పను, వెళ్ళొద్దు అని చెప్పను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా కొడుకు స్థానం నుంచి నీకు అదితికి జరిగిన నిశ్చితార్థంతో తనకు సగం భర్తవైపోయావు. అందుకే నీ నిర్ణయం కాబోయే భార్యగా అదితి గౌరవిస్తే వెళ్ళు, లేదంటే వద్దు. అదితి, నన్ను ఇందిరాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. మా ఇద్దరి స్నేహం గురించి నీకు బాగా తెలుసు. మన పెళ్ళికి వాడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి మాట కాదన్నాను. అమ్మ చెప్పినట్టు నాకు కాబోయే భార్యగా నీ నిర్ణయమే నాకు ఇంపార్టెంట్. చెప్పు, వెళ్ళి ఇందిరాన్ని తీసుకొచ్చి హ్యాపీగా నీ మెళ్ళో తాళి కట్టనా, లేక నేను ఇక్కడే ఉండి వాడు లేని లోటుతో పెళ్లి చేసుకుందామా? నిర్ణయం నీదే. ఆలోచిస్తావేంటే? వెళ్ళొద్దు అని చెప్పు. వెళ్ళిరా గౌతమ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చెప్పావో అర్థమవుతోందా? అమ్మా, నేనేం చిన్నపిల్లని కాదు. ఇంకో 4 రోజుల్లో వీడు పెళ్ళాన్ని. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వీడికి ఇష్టం లేని పని ఒకటి కూడా చేయలేదు. వీడి మాటకి ఇంతవరకు నేను నో అని చెప్పలేదు. ఈరోజు వీడొచ్చి అతిథి నేను వెళ్తున్నానని వీడి డెసిషన్ చెప్తుంటే ఫస్ట్ టైం నో అని చెప్దామనుకున్నాను. కానీ వీడు నన్ను భార్య స్థానంలో పెట్టి నాకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నేను గౌతమ్ మాటని గౌరవించాలి కదమ్మా. ఆప్షన్? ఇలాగే ఆప్షన్ ఆప్షన్ అనుకుంటూ పో. ఏదో ఒక రోజు నువ్వు కూడా ఒక ఆప్షన్ అయిపోతావు. గౌతమ్, నువ్వు హ్యాపీగా వెళ్ళు. ఇంద్రాన్ని తీసుకురా. నీకోసం నేను పెళ్లిపీటల మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాను, సరేనా? థ్యాంక్ యూ అదితి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న గౌతమ్, నాన్న వెళ్ళొస్తాను. అమ్మ, ఇందిరాన్ని తీసుకొని వస్తా. నానమ్మ, ఫ్లైట్ టైం అయిపోతుంది. బాయ్ బాయ్ నానమ్మ. తాళం వేసిందే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?
కాల్ చేసి వాళ్ళు లిఫ్ట్ చేయడు కదా, వెయిట్ చేద్దాంలే. హాయ్ గౌతమ్. హే హాయ్. హాయ్ గౌతమ్. హలో. హౌ ఆర్ యూ మ్యాన్? ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. ఏంటి సడన్ సర్ప్రైజ్? మా వాడు సడన్గా వచ్చేసాడు కదా, అందుకే నేను కూడా సడన్గా రావాల్సి వచ్చింది. ఓ, ఇంట్లో విషయం తెలిసిపోయిందా? మరి అర్జున్ సార్? ఆయనకి ఇంకా తెలీదు. తెలిసే లోపు వీడిని ఇక్కడ నుంచి తీసుకెళ్దామని నేను వచ్చాను. అవును, ఎందుకీ మా ఇందిరా ఐడి? అమర్నాథ్ యాత్రకు వెళ్ళాడు. ఓ, డ్యూటీ అక్కడేసారా? డ్యూటీకి కాదు, అమర్నాథేశ్వర దర్శనానికి. అదేంటి, కొంపదీసి వాడేమన్నా సన్యాసంలో కలిసిపోయాడా? కాదు కాదు కాదు, సంసారంలో కలవబోతున్నాడు. సంసారంలోనా? అర్థం కాలేదు. అది సర్ప్రైజ్గా వచ్చావు కదా, వాడు కూడా సర్ప్రైజ్గానే చెప్తాడు. ఇంతకీ బ్రాందీ? హలో హలో, నేను డాక్టర్ని. మందులు ఇస్తానే గాని మందు తాగను. ఓ గుడ్. అయితే కాఫీ, టీ? టీ. ఓకే. మురళి, నీకు పెళ్ళైందా? నెక్స్ట్ ఇయర్. మరి ఆ లంగావోణి ఎవరిది? చెప్పాగా ఇంద్రా వచ్చి చెప్తాడని. కొంపదీసి పెళ్లి చేసుకున్నాడా ఏంటి? అయినా మీకు తెలియకుండా పెళ్లి చేసుకుంటాడా ఏంటి? అంటే ఎవరినైనా లవ్ చేస్తున్నాడా? వాడికి అంత ధైర్యం లేదు. ఈ కన్ఫ్యూజన్ ఏంటి? అదే సర్ప్రైజ్. ముందు టీ తాగు. అదితి, నువ్వు తీసుకున్న శారీ నీకు చాలా బాగుంటుంది. నీ సెలెక్షన్ సూపర్. మరేమనుకున్నావు నా సెలక్షన్ అంటే? అందుకేగా మీ అన్నయ్యని సెలెక్ట్ చేసుకుంది. ఆ గొప్పేలే, నేను కూడా మీ అన్నయ్యనే సెలెక్ట్ చేసుకున్నా. నాది కూడా సూపర్ సెలెక్షనే. ఆఫ్ కోర్స్. పద. अरे ऐसे कैसे हो सकते? नहीं 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 नहीं, कल शाम तक फ्लाइट को जाना है. శ్రావ్య, తను రూప కదా? प्रोग्राम चेंज हुआ तो पहले बोलना था. अभी ऐसा कैसा हो सकता है? ఆ ఆ అమ్మాయే అనుకుంటా. పద వెళ్ళి మాట్లాడదాం. హాయ్ రూపా. I'll call you back. नन्ने ना? హా నిన్నే. Sorry, I'm not Rupa. I'm Chandini. You? ఐమ్ అతిథి. షీ శ్రావ్య. అంటే మీరు రూప కాదా? नहीं 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 नहीं, I'm Chandini, not Rupa. చాందిని, వెళ్దామా? ఎవరు వీళ్ళు? मेरे को मालूम नहीं. मेरे को देख के रूपा बोल रहे. कंफ्यूज हो गए शायद. లేదండి, మీ పేరెంట్స్ మా ఇంద్ర అన్నయ్య కోసం పెళ్లి సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి వచ్చారు. అప్పుడు మీ ఫోటోనే చూపించారు. ఏంటి, వీళ్ళ పేరెంట్స్ మీ ఇంటికి వచ్చి తనకి పెళ్లి సంబంధం మాట్లాడారా? అవును, వీళ్ళ మదర్ పేరు శాంతి, ఫాదర్ ఆనందరావు. అసలు తనకి పేరెంట్సే లేరు. ఇంకొక ముఖ్యమైన విషయం, తను మోడలింగ్ చేస్తుంది. తనకి రేపు ఇక్కడే ఫ్యాషన్ షో ఉంటే ఈరోజు మార్నింగ్ ఫస్ట్ టైం ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చింది. నిజంగానే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. తనే మా అమ్మాయి, పేరు రూప. అబ్బాయి గురించి అమ్మాయికి అన్ని వివరాలు చెప్పాం, ఫోటో కూడా పంపించాం. నిజంగా మీరు అన్నట్టు తను సీతలాగే, తనకు అన్నీ ఓకే. అమ్మా. గౌతమ్, ఇంద్రుని కలిసావా? మాట్లాడావా? ఏమన్నాడు? అమ్మా 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 ఆగు. వాడిని ఇంకా నేను కలవలేదు. వాడెక్కడో అమర్నాథ్ యాత్రలో ఉన్నాడంట. వాడు రాగానే వాడితో మాట్లాడి తీసుకొస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏమోరా, వాడు మాటిచ్చాడంటే మొండి మనిషి. ఏదో ఒకటి చేసి వాణ్ణి ఒప్పించి తీసుకొనిరారా, సరేనా? ఓకే, మ్యాక్సిమం రేపో ఎల్లుండో తీసుకొచ్చేస్తా, సరేనా? జాగ్రత్త. సరే, జాగ్రత్త. గౌతమ్, గౌతమ్, గౌతమ్. మురళి మురళి,
ఏంటి అప్పుడే డ్యూటీ అయిపోయిందా? అంత త్వరగా వచ్చేసావు? అమర్నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న కొందరు భక్తుల్ని టూరిస్టుల్ని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. అందులో ఇంద్ర వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటున్నావు మురళి? అవును, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా టీం అంతా ఆ కిడ్నాప్ జరిగిన ప్లేస్కి వెళ్ళారు. కొంచెం తిన్నాన్నా? చాలమ్మమ్మా. ఈ కొంచెమే ప్లీజ్. ఆంటీ, ఏంటి అదితి, అప్పుడే షాపింగ్ అయిపోయిందా? చాలా చాలా కొనాలన్నారు. మా షాపింగ్ గురించి పక్కన పెట్టండి. ముందు నన్ను ఒక విషయం అడుగుతాను, చెప్తారా? అడుగు అదితి. ఇందిరాకి పెళ్లి సంబంధం మాట్లాడారు కదా, ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి పేరు రూపా. ఆ అమ్మాయి రూపా అయితే మరి చాందిని ఎవరు? చెప్పండి ఆంటీ, తను రూపా అయితే ఈ చాందిని ఎవరు? అరే, అచ్చం ఆ రోజు ఫోటోలో చూసిన అమ్మాయే. అయితే ఈ అమ్మాయి రూపా కదా? చాందినినా? అంటే డబుల్ యాక్షనా? వాళ్ళు డబుల్ యాక్షన్ కాదు, అత్తయ్య డబుల్ యాక్షన్ చేస్తుంది. చెప్పండి అత్తయ్య, మీ స్నేహితురాలు శాంతికి అసలు పిల్లలే లేరు. ఆ రోజు ఫోటోలో చూపించిన ఈ అమ్మాయికి తల్లిదండ్రులే లేరు. ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి లేని అమ్మాయితో ఇందిరాకి పెళ్లి సంబంధం మాట్లాడారు? సుభద్ర, ఏంటిదంతా? పిల్లలే లేని నీ స్నేహితురాల్ని తీసుకొచ్చి ఇంద్రకి సంబంధం మాట్లాడావా? ఎందుకు? అడుగుతున్నారు కదా, చెప్పమ్మా. నీ స్నేహితురాలన్న ఒక్క మాటతో నిన్ను గుడ్డిగా నమ్మాను. ఈ ఇంటి కోడలివి, ఈ ఇంటి బాధ్యత తీసుకున్నావని గర్వపడ్డాను. తల్లిగా ఇంద్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావని సంతోషపడ్డాను. ఇంత నమ్మకం పెట్టుకున్నా నా దగ్గర నిజం దాచి నన్ను మోసం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నేను మోసం చేయలేదండి, మోసం చేయలేదు. మంచి చేద్దామనుకున్నా, మిమ్మల్ని బాధ పెట్టకూడదనుకున్నాను. ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు రాకూడదనుకున్నాను. ఒక అబద్ధం సహాయంతో ఒక నిజాన్ని దాచాలనుకున్నాను. నిజమా? ఏంటి నువ్వు దాచాలనుకున్నా నిజం? చెప్పు సుభద్ర, అడుగుతుంది నిన్నే. ప్లీజ్, దయచేసి నన్నేమీ అడగద్దు. చూడమ్మా, ఏదో పొరపాటు జరిగింది. నీకేదైనా ఇబ్బంది కలుగుంటే నన్ను క్షమించు. దయచేసి మీరు వెళ్ళండి. ఆగు సుభద్ర. ఈ ప్రపంచంలో నాకంటే నీకేదే ఎక్కువ కాదు, అవునా?
అయితే నువ్వు దాచిన ఆ నిజమేంటో, ఎందుకు అబద్ధం ఆడావో చెప్పకపోతే నేను కట్టిన ఈ తాళి మీద ఒట్టు.